నమస్తే తెలంగాణలోని సిటీ న్యూస్ చూసుకుంటే కుకట్పల్లి జోన్ వార్తల్లో కుకట్పల్లి అభివృద్ధికి సహకరించాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఫోటో ఇది. సృజన గారు ఈయన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా లేటెస్ట్ గా బాధ్యతలు స్వీకరించిన అధికారి సృజన గారు. సో కుకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించి సహకరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సృజనను కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలో కొన్ని పనులు మిగిలిపోయాయని, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద నీటి కాలువ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కోసం ఫ్లైఓవర్ అండర్ పాస్లు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని తెలిపిందని ఎమ్మెల్యే తెలిపారు. సో నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కలిసి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలో కొన్ని అక్కడ మిగిలిపోయాయని, నా కాన్స్టిట్యుయెన్సీలో కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలో మిగిలిపోయాయని, ఆ పనులు త్వరతగిన పూర్తి చేయాలని, పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని కోరారంట. అదే విధంగా వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకుని వరద నీటి కాలువలు నిర్మాణ పనులను, అండర్ పాస్లు నిర్మాణాలు, అలాగే ట్రాఫిక్ సమస్యలు, అదే విధంగా అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారంట. సో దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గారు చెప్పారని నమస్తే తెలంగాణ వార్త ఇది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన సముదాయాన్ని కుకట్పల్లిలోని రాష్ట్ర హౌసింగ్ బోర్డు స్థలం లేదా హూడా ట్రక్ పార్క్ స్థలంలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డిని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. సో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ మన నాక్ బిల్డింగ్, మాదాపూర్ లోని నాక్ బిల్డింగ్ ఏదైతే ఉందో శిల్పారామం ఆపోజిట్ లో హైటెక్స్ కి వెళ్లే దాంట్లో నాక్ బిల్డింగ్ ఉంటుంది. ఆ నాక్ బిల్డింగ్ లో నూతన కమిషనర్ ఆఫీస్ అక్కడ నిర్మించారు, అక్కడ ఏర్పాటు చేశారు. ఆ నాక్ బిల్డింగ్ లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఆ ఆఫీస్ ని కొత్తగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ స్థలంలో అన్నా, లేకపోతే మెట్రో దగ్గర ఉన్న కుకట్పల్లి మెట్రో దగ్గర ఉన్న మెట్రో షాపింగ్ మాల్ దగ్గర ఉన్న హూడా ట్రక్ పార్క్ స్థలం ఏదైతే ఉందో నైనా గార్డెన్స్ దగ్గర, అక్కడ ఆ భవనాన్ని నిర్మించాలని కూడా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలోని కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు సెంటర్ పాయింట్ గా కుకట్పల్లి ఉంటుందని, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ కు కుకట్పల్లి సెంటర్ గా ఉంటుందని ఆ ప్రాంతంలో కార్పొరేషన్ భవనాన్ని నిర్మిస్తే అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు చెప్పారంట. కుకట్పల్లిలో పలు చోట్ల రాష్ట్ర హౌసింగ్ బోర్డు స్థలాలు కూడా హూడా ట్రక్ పార్క్ చెందిన స్థలాలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు అరగంటలో చేరుకోవచ్చన్నారు. మరోవైపు ఉద్యోగులకు, ప్రజలకు రోడ్డు మెట్రో సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సిఎంసి కమిషనర్ సృజనను కోరారు. సిఎంసి అంటే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కోరారంట. ఆ హూడా ట్రక్ పార్కింగ్ స్థలంలో కానివ్వండి, మరియు హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని కానివ్వండి, జిహెచ్ఎంసి భవనాన్ని, అదే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ భవనాన్ని నిర్మిస్తే అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది, మెట్రోకి అందుబాటులో ఉంటుంది, రోడ్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ప్రజలకు అన్ని విధాలుగా సదుపాయంగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. కావున అక్కడ నిర్మిస్తే బాగుంటుందని మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారిని కోరారంట. సో దీంతో పాటు కుకట్పల్లిలోని 1007 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలను అరికట్టండి అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లోని సర్వే నంబర్ 1007లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. ఏదైతే 1007 సర్వే నంబర్ ఏదైతే ఉందో కుకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో ఆ సర్వే నంబర్లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణారావు గారు చెప్పారు. బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను కలిసి వినతి పత్రం ఇచ్చారు. కుకట్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 1007లో సుమారు 300 ఎకరాల భూమి వివిధ వ్యక్తులకు సంస్థలు సంఘాలు నడుమ కోర్టు వివాదంలో ఉంది.
ఇండివిడువల్ వ్యక్తులు, కొన్ని ఆర్గనైజేషన్స్ మరియు సంఘాలు నడుమ కోర్టు వివాదాల్లో ఉందంట. అది చాలా సంవత్సరాలుగా లోయర్ కోర్టు మొదలుకొని సుప్రీం కోర్టు వరకు ఇక్కడి భూముల యాజమాన్య హక్కుల విషయమై కేసులు నడుస్తున్నాయంట. లోవర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు స్థాయి వరకు ఈ ల్యాండ్ కి సంబంధించి కేసులు నడుస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా లోయర్ కోర్టు మొదలుకొని సుప్రీం కోర్టు వరకు ఇక్కడి భూముల యాజమాన్య హక్కుల విషయమై కేసులు నడుస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు యథాతథ స్థితిని కొనసాగిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు యథాతథ స్థితి అది కొనసాగిస్తున్నారంట. దీనిలో భాగంగా భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా కోర్టు స్టే ఉత్తర్వులు మూలంగా నిలిపివేశారు. కోర్టు స్టే ఉండటం వలన దీనిలో సేల్, రీసేల్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కోర్టు స్టే ఉండ కారణంగా ఆ రిజిస్ట్రేషన్స్ కూడా నిలిపేశారంట. కానీ ఇటీవల కాలంలో కొందరు మధ్యవర్తులు, దళారులు ఇక్కడి భూములలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత లోవర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు స్థాయి వరకు ఉన్న ఈ భూమిలో రిజిస్ట్రేషన్ కూడా కాని భూమిలో రిజిస్ట్రేషన్ స్టే ఉండడం వలన రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. సో ఇలాంటి భూమిలో ఇక్కడి భూములలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలను కొన్ని నడుస్తున్నాయంట. తాత్కాలికంగా షెడ్లు కూడా, డబ్బాలను ఏర్పాటు చేస్తూ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ప్లాట్ల యాజమాన్యాల నుంచి లక్షల డబ్బులు తీసుకొని మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తామని, నిర్మాణాలు అడ్డుకోకుండా చూసుకుంటామని డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. అక్కడ ఎవరైతే డబ్బాలు అండ్ షెడ్స్ వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేనేజ్ చేస్తున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందంట. సో కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే ఈ ప్రధాన రోడ్డు, కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్లే ఈ ప్రధాన రాకపోకలు సాగించే ప్రధాన రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా షెడ్లు, టిఫిన్ సెంటర్లు, హోటలు ఇందుకు నిదర్శనం అని. కనీస పార్కింగ్ సదుపాయం లేకుండా రోడ్లు పక్కనే వెలుస్తున్న నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై కమిషనర్ గా వెంటనే స్పందించి అనుమతి లేని నిర్మాణాలను, డబ్బాలు, ఇతర నిర్మాణాలను తొలగించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు సర్వే నంబర్ 1007 సర్వే నంబర్ ఏదైతే అల్లాపూర్ డివిజన్ లో ఉందో ఆ సర్వే నంబర్ 7లో 1007లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్రమ షెడ్లు, డబ్బాలు అక్కడ పెడుతున్నారని, దీనిని మేనేజ్ చేస్తాం జిహెచ్ఎంసీతో అని కొంతమంది దళారులు అక్కడ ఉన్న ప్రజల నుంచి, అక్కడ ఎవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, మేనేజ్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇలాంటి డబ్బాలు, షెడ్లు ఏర్పడడం వల్ల ట్రాఫిక్ కి కష్టాలు చాలా ఎదురవుతాయి. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని వెంటనే ఒక కమిషనర్ గా బాధ్యత తీసుకొని ఆ అక్రమ కట్టడాలను నుంచి తొలగియాలని కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారిని కోరారంట. సో ఇది కుకట్పల్లి న్యూస్. Thank you for watching J24 News. Bye.